వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ప్రభుత్వం వెంటనే మా భూములకి ప్రభుత్వం వెంటనే మా భూములకి వెంటనే దానికి ఏమీ లేవని స్పెషల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఆ జీవో నెంబర్ 43 చాలా స్పష్టంగా ఉంది. జీవో నివేదిక టెర్మోన్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి ప్రిస్టేజియస్ ప్రాజెక్టులు ఇలా అడ్డుకుంటున్నారు. కాబట్టి 600 ఎంజాయర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ నష్టపరిహారం చెందినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు సీసీఎల్ రాసిన దాంట్లో వాళ్ళు అప్రూవ్ చేసి 75 కోట్ల రూపాయలు వీళ్ళు ఇవ్వమని చెప్పి స్పష్టంగా చెప్పారు. అయితే వీళ్ళు ఎంజాయ్మెంట్ ఉన్నట్టు నమోదు చేశారు. మన టీం పోయినప్పుడు సర్వే చేసినప్పుడు నిర్ధారణ అయింది. కానీ వీళ్ళకి ఎవరికి నష్టపరిహారం చాలా మంది ఒకరిందరికి వచ్చిందే కానీ సుమారు 100 ఎకరాలకి నష్టపరిహారం రావాలి. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే ఒక సర్వే నెంబర్ సబ్ డివిజన్ జరుగుతుంటే ఎంటైర్ సర్వే నెంబర్ నాకేస్తున్నారు. అంటే సబ్ డివిజన్ అయితే డిస్ప్యూటెడ్ పార్ట్ ఉందో దానిలో డిస్ప్యూట్ పెడితే పర్లేదు. ఎంటైర్ సర్వే నెంబర్నే హోల్డ్లో పెట్టేసి కాంపన్సేషన్ ఇవ్వట్లేదు. ఒకటే కదా మేడం, 30-40 మంది గ్రీవెన్స్ మేడం. ఒకటి ఇండివిజువల్ గ్రీవెన్స్ సబ్మిట్. అబ్జెక్షన్ లేని కూడా అంటే ఇప్పుడు అబ్జెక్షన్ అంటే మనం ఒక సర్వే నెంబర్ సబ్ డివిజన్ కాకుండా ఉంటే అబ్జెక్షన్ వస్తుంది మేడం. సర్వే నెంబర్ సబ్ లేదంటే మీరే మా వీకేటీ ఇచ్చున్నారా పెట్టుంటారు. లేకపోతే ఆ సర్వే పెట్టుంటారు కదా అంటే పెట్టుంటారు. ఒకటి 80 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 811 అర్జీ పెట్టారు అనుకోండి మేడం. మిగిలిన 1, 2, 3, 4 డిస్ప్యూట్ లేదు. వాటికి కూడా ఆపేశారు. అంటే మొత్తం ఇస్తాను మేడం. మాకు ఇండివిజువల్ గ్రీవెన్స్ అందరూ ఒక దాంట్లో కలిపి అన్ని ఇంతమంది ఇప్పుడు నేను వచ్చాను ఒక దాని మీద ఈ విధంగా మాకు కింద వాళ్ళందరికీ ఇవ్వలేదు. ఇండివిజువల్ గ్రీవెన్స్ కదా ఇది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏదైనా రాలేదు, వీళ్ళు ఫర్దర్గా ఇంకేమైనా కావాలన్నా కూడా ఇండివిజువల్ కాకుండా సీసీఎల్ మీద సంతకాలు పెట్టాడు. మీకు ప్రాపర్ కమ్యూనికేషన్ కూడా లేదు మేడం. ఒకటి ఏంటంటే వన్స్ ఇట్ ఈస్ అవార్డు ఇక్కడ అవార్డు ఏంటంటే మొత్తం టోటల్ ఎక్స్టెంట్ ఒక అవార్డు పాస్ అయింది మేడం. మీరు ప్రపోజల్ వచ్చిన తర్వాత ఈ 79 కోట్లకి 34 మంది ఎన్క్లోజర్స్ నోటీస్ ఏమి ఇచ్చినారు. వాళ్ళు సర్వే చేసినప్పుడు మనం టీం పోయినప్పుడు టీంలో కూడా పొజిషన్ లేని ఉన్నట్టుగా ప్రూఫ్ వాళ్ళు డీటెయిల్స్ అది మొత్తం జెరాక్స్ తీసి అక్కడ ఇస్తారు. చెప్పు ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఒక నిమిషం మేడం, ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు వీళ్ళకి పొజిషన్లో ఉండే వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాత కదా మేడం మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి కంపెనీకి. కంపెనీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ పెట్టాలని పెట్టేసి వీళ్ళు దించడం లేదు. ఫిజికల్ పొజిషన్ టేక్ ఓవర్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అదే భూమిని నమ్ముకొని తరతరాలుగా ఉన్న వాళ్ళని రోడ్డు మీదకి వచ్చేసారు. ఏదో కంపెనీ కారిడార్ లేకపోతే ఇంకో కంపెనీ ఎక్స్టర్నల్ కంపెనీ వస్తే ఇదే నమ్ముకొని ఇక్కడ జీవనం సాగించే పరిస్థితి. జీడి బాగుంది అయితే గింజలు కింద ఉంటానే టైం ఇవ్వకుండానే వాళ్ళకి డెమాలిష్ చేశారు. ఏదైనా మాట్లాడితే వీళ్ళు ఎవరు కూడా ఆఫీస్ నుంచి చుట్టూ ఇంకోటి చుట్టూ తిరిగిన వాళ్ళు నిద్ర లేచి సాగు చెట్లు నీళ్ళు పోసుకునే వాళ్ళు కానీ లేదంటే జీడిమావ చెట్లు కూలీ నీళ్ళు వీళ్ళకి ఇగ్నోరెన్స్ అట్లా. అందువల్ల వీళ్ళు అసలు రికార్డులో రాలేకపోయారు. ఎన్నో ఏళ్ళు చేసుకుంటున్నారు. ఉన్న వాళ్ళు కూడా అబ్జెక్షన్ లేని కూడా కామెంట్ చేసిన రికార్డులు ఏమంటే మేడం అక్కడ తుఫాను వల్ల చాలా వరదలు వస్తాయి. వాళ్ళకి అంతకుముందు ఉండేది పూరీలు కూలిపోవడం ఆయుధాలు పోవడం. మన రెవెన్యూ ఆఫీసర్స్ ఈఆర్ఓని ఆర్ఐని వీళ్ళందరూ తెచ్చుకుంటారు. మరి ఈఆర్ఓ ఏం చేయాలి? భూమి మీద ఎవరు ఉంటారు? ఎవరు లేరు. పొజిషన్ అంతా ఎవరు దాన్ని టేక్అవుట్ చేశారు.
కాదు మేడం, అడంగల్ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలా? మన డిపార్ట్మెంటే కదా. మన డిపార్ట్మెంట్ అడంగల్ ఇంప్లిమెంట్ చేయకుండా మీకు ఏం కాగితాలు ఇచ్చున్నాయి? మీ దగ్గర అబ్జెక్షన్ వచ్చింది ఇప్పుడు కాదు మేడం, ఫస్ట్ మనం ఊరు చేసుకునేటప్పుడు మన సిస్టో అబ్జెక్షన్ వచ్చింది చెప్పుకుంటారు. ప్రభుత్వ భూమైన అడంగల్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా మేడం, సాగులో ఉండేటప్పుడు అడంగల్ ఇంప్లిమెంట్ చేయాలి. Purpose of village account number 3 is crystal clear states that whenever who is in possession of a land, it should be noted in village account number 3. అది విలేజ్ అకౌంట్ నెంబర్ 3 వీఆర్ఓ మ్యాండేటరీ డ్యూటీ. భూమి నుండి అది రాయాలి. అది చేయకుండా జరిగిపోయి భూమే పోయింది. ఇప్పుడు భూమి పోయినా కానీ నష్టపరిహారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అబ్జెక్షన్ వచ్చిన సెటిల్ చేసుకున్నారు. సెటిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఇచ్చారు? చెక్ చేయాలి మేడం. ఇప్పుడు వీళ్ళు వచ్చి మీ చుట్టూ మీరు భూమి కావాలో వాళ్ళకి టేక్అవుట్ చేసారు. భూమి పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు కొంచెం అబ్జర్వేషన్ చేయాలి కదా. మీ డిపార్ట్మెంట్ పంపించి భూమి పోయిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, డబ్బులు ఇచ్చినాయా లేదా? వర్క్ ఆపాలంటే జీవోలోనే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. ఫిజికల్ పొజిషన్ టేక్అవుట్ చేస్తే 791 జీవో ద్వారా. ఫిజికల్ పొజిషన్ టేక్అవుట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ మీద వీళ్ళు పోయి ఆబ్స్ట్రక్షన్ ఏం చేస్తారు? వీళ్ళు మీరు చూస్తే ఎవరైనా మేము బయటకు పోతాం. మీరు చూడండి, కనీసం అసలు ఈ చట్టం అంటే ఆఫీస్ అంటే కూడా తెలియని వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు డబ్బులు రాకుండా ఏమీ రాకుండా సనగేసుకునే దానికి లేకుండా భూమి లేకుండా ఏం చేయాలి చెప్పండి మనం? వీళ్ళంటే జీవనాధారం చేయాలి. దాన్నే నమ్ముకున్నారు, మన గవర్నమెంట్ భూమినే నమ్ముకున్నారు. వాళ్ళు జీవనాధారం మీకు ఎట్ట చేయాలి? సరే